ఇదంతా అవసరం అంటావా? ఎంతో భయంగా ఉంది. కౌశిక్ రాను మరీ వైలెంట్గా తయారవుతున్నాడు రా. ఏ ఊకోరా నాయన అబ్బా, అసలే మనకి ఇవన్నీ కొత్త. వర్కౌట్ అవుతుందంటావా? అవునరా రే, మీకంటే 1 year ముందు పుట్టా. చాలా రీసెర్చ్ చేశాక ఈ ప్లాన్ వేసారా? భయంగానే ఉంది కానీ కాస్త ఎగ్జైటింగ్గా కూడా ఉంది. ఈ క్యాండిల్ ఎఫెక్ట్ ఏంట్రా? లైట్ వేసి అవ్వచ్చుగా. ఊకోబే, ఎన్ని సినిమాలు చూడలేదు. దయ్యాలు చీకటిగా ఉంటేనే కంఫర్ట్గా ఫీల్ అవుతాయి. అయినా ఇప్పుడు నీకు భయం వేస్తుందంటే చెప్పు, లైట్ వేసేస్తా. నాకెందుకు భయం? అదేం లేదు, నువ్వు ముందు కవలే. ముందు ఎవరిని పిలవాలో డిసైడ్ అవ్వదు. నా బుజ్జిని పిలుస్తాను రా. చచ్చే 6 నెలలు అయిందిరా, ఇంకా మర్చిపోలేదా? వీడి కోసం తన్నే వెళ్తా. ఊపించాలి అయితే. ఊపకపోతే బుజ్జి రాదు. అదే ఏదో సౌండ్ వస్తుందా? భయం ఉందిరా. దాన్ని చూస్తుంటే నీ బజ్జి పగిలేలా ఉందిరా. వాట్సాప్ అమ్మా, ఎలా ఉన్నావు? మా ఓన్ని పూర్తిగా మర్చిపోయావు నువ్వు ఈ మధ్య. వెరీ బ్యాడ్ సే. ఎవర్రా మీరు? మేడం, మిమ్మల్ని పిలిచింది నేను కాదు మేడం, మీ బుజ్జి. చూడండి మిడిగుడ్లు వేసుకొని ఎలా చూస్తున్నాడు. బుజ్జి నన్ను గుర్తుపట్టలేదా? నన్ను చాలా మిస్ అవుతున్నాను, అందుకే చూద్దామని పిలిపించా. డిస్టర్బ్ చేశానా? ఏంట్రా ఇంత క్యాజువల్గా మాట్లాడుతున్నాను? నాకేదో తేడా కొడుతుంది. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారు? ఏంది భయపెడుతున్నావు? మీ అన్ని కొడతావా ఇప్పుడు? కొడతావా? కొడతావా? కొట్టింది కదరా. బుజ్జి బుజ్జి అన్నావు. ఎక్కమ్మ, నువ్వు రారా పక్కకి. బుజ్జి, ఆర్ యు ఆల్ రైట్? నువ్వు రాకి? గుర్తుపట్టిందిరా, గుర్తుపట్టింది. నేనే బుజ్జి, నీ బంగారండి. పట్టు పట్టు. जी हनुमान బ్రహ్మాస్త్రం ఏంటి? నేను చెప్పేది ఇప్పుడు చచ్చిపోవడం ఏంట్రా? చచ్చి 6 నెలలు అయిందిగా. బుజ్జి, నువ్వు దయ్యమయ్యావా? బా, అదిందే కథ. అమ్మాయిది ఏం కాదనమాట. ఆ ముగ్గురు దెయ్యాలు గేమ్ ఆడి పిలిచారు, అంతేనా? అవును సార్. మరి ముందు ఎందుకు గుర్తుపట్టలేదు అతను అమ్మాయి? తనకి స్లీపింగ్ డిజార్డర్ సార్. నిద్ర డిస్టర్బ్ అయితే విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. సూపర్. నెక్స్ట్ ఏంటి? బుజ్జి, నువ్వు దయ్యమయ్యావా? ఇంకా ఎక్కడయ్యాం? 3 నెలలు షార్ట్ టర్మ్ కోర్స్ చేసి ప్రాక్టీస్ కానీ బయటకు వచ్చాం. నువ్వేమో ఇలా ట్విస్ట్ ఇచ్చావు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 3 నెలలు గాల్లో తిరగాలి తెలుసా? దయ్యాల కోచింగ్లు ఉంటాయా? సీపర్ కూడా ఎంత కష్టమో తెలుసా నీకు? నేను అప్పుడే చెప్పా ఇదంతా వర్కౌట్ అవుతుందని. మరి ఇంటికి ఎందుకు వచ్చారు? మా ముగ్గురిలో దయ్యాలకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని మా హెచ్ఓడి ప్రూవ్ చేయాలి. ఈ లైట్స్తో ఆడుకోవడం చిన్నప్పుడు నేను చాలా సినిమాలో చేశా. ఏదైనా కొత్తగా చేసి చూపెట్టవా? దయ్యాలం అనుకున్నావా, చోటా భీమ్ అనుకో అనుకుంటున్నావా? రే, వెళ్ళి ఫ్యూజ్ సెట్ చేయరా. దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. ఇదిగో బతికొండగా ఎప్పుడు నా మాట లేదు. చచ్చకనే వినొచ్చు కదా. మరి నాకు ఐస్ క్రీమ్ కొని పెడతావా? ఓ మై గుత్తొంకాయ్, ఏంది మజాక్ అవుతుందా? అసలు గోస్ట్ అంటే మినిమం రెస్పెక్ట్ లేదు నీకు. బ్లడీ అన్ప్రొఫెషనల్ హ్యూమన్స్. నోరు మొయ్యరా, 10 రూపాయల ఆర్టిస్ట్ లేదా పగిలిపోద్ది.
వీడి సంగతి వదిలే. ఈ ఒక్కసారికి మా కోసం భయపడిపోయి ఎగ్జామ్ పాస్ అయిపోతాం ప్లీజే. సర్లే భయపడతాలే అడోకు. సూపర్. నువ్వు కూడా చెయ్యండి. ఏం చేస్తున్నారా? గాలిని బంధిస్తున్నా. నువ్వేం చేస్తున్నారా? నేను ఆహ్వానిస్తున్నా. ఏం మావా ఏ మ్యాజిక్ పని చేయట్లేదు? దీనమ్మ జీవితం దయ్యాలు అవడం కంటే జేఎన్టీ ఎగ్జామ్ పాస్ అవడం ఈజీ అనిపిస్తుంది. సర్లే ఇదంతా మీ వల్ల కాదులే కానీ నేను ఒకటి చెప్తాను, చేస్తారా? ఏంటిది? అబ్బి ఆఫీస్ వర్క్ మీద గోవాకి వెళ్ళాడు. తను ఏం చేస్తున్నాడు ఒకసారి చూపెడతారా? అభియా? ఆడేవాడు? అన్నీ నా నోటితో చెప్పిస్తారా? అయినా మీరేం తెయ్యాలు? మేడం మా కెపాసిటీ ఇందాకేందో చూసిన తర్వాత కూడా ఇలాంటి టాస్క్ ఇవ్వడం న్యాయమా? ఆహా ఐ వాంట్ టు నో. ఎంతగాడు ఎవడో చెప్పు. అబ్బి అబ్బి ఈజ్ మై ఫియాన్సే. అబ్బా బాయ్ ఫ్రెండ్స్ 4 నెలలు కాలే అప్పుడే ఇంకొంత పెళ్ళి. నువ్వు తోపే. రే తన ప్రాబ్లమ్స్ నీకేం తెలుసురా? పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి పెళ్లి కాకుండా అంటే అయినా ఏంటి ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు కదా అని చెప్పి ఏడుస్తూ జీవితాంతం కూర్చోవాలా? ఆయన నువ్వేం తక్కువ తిన్నావా? మీ అమ్మ పెళ్లి సంబంధం తెస్తే ఒప్పుకోలేదా? సర్లే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఎలాగో వచ్చారు కదా ఏదైనా మ్యాజిక్ చేయండి. మ్యాజిక్ చేయండి. దయ్యాలు సింపతి కూడా బీపీ పెంచాక చెప్తున్నా. ఊరుకో. నీ ఇప్పుడు మ్యాజిక్ కావాలి అంతే కదా. చడా మడా బడా బజే కథ మడా బోలా బోలా బడా బజా మడా. రాఖీ 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 భయపడతారు. రాఖీ ఎక్కడికి వెళ్ళిపోయావు? రాఖీ ఏరా ఏ కోచింగ్ సెంటర్ నుంచి దిగారు? ఎవరు నువ్వు? ఇది ఎక్స్ట్రా చేస్తావు. ఇప్పుడు చెప్పరా, ఇందాకేదో అరుస్తున్నావు. ఏం లేదు ఏం లేదన్నా, ఇంకా కోపంగా చూస్తావేంది? మీ మొహాలు చూస్తేనే తెలుస్తుందిరా, చచ్చి 1 year కూడా కాలేదని. బాగా లేతగా కనిపిస్తున్నారు. ఏంది ఇప్పుడు ర్యాగింగ్ అంట? అవన్నీ హ్యాపీ సినిమాతో పోయినాయి. రాఖీ ఎక్కడికి వెళ్ళిపోయావు? రాఖీ నేను చచ్చి ఎన్ని ఇయర్స్ అయినా తెలుసారా పిల్లలు? మరి 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే లయన్ డెన్ లోకి వచ్చి తొక్కుడు బిల్ల అడుగుద్దురా తంగుడి కబాబ్స్. అంటే నెట్ ప్రాక్టీస్ అవుతుందని. అక్క సారీ అక్క, ఏదో చిన్నపిల్లని తెలియక ప్లీజ్. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. ఫీల్డ్కి కొత్త కదా, జాగ్రత్తగా ఉండండి. వాడుకోండి. చల్ హట్. సీనియర్ అక్క సెల్ఫీ. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏంటిది అక్కడ? అది కొట్టే నువ్వు కొట్టే. అదెవరు? అది ఎవరోలే. ఇప్పుడు ఇంకేం కావాలి? నువ్వు వెళ్ళిపోవాలి అంతే కదా. సీనియర్ ప్లీజ్ సీనియర్. సర్లే ఏడు. ఇది కళా నిజమా? ఎక్సలెంట్. కథ అదిరింది. ఇంతకీ దెయ్యాలు ఉన్నాయంట? హలో ఏమయ్య శ్రీనివాసు, మొన్న 3 నెలల క్రితం కథ చెప్పడానికి పంపిస్తాను కదా, ఆయన వచ్చి ఇప్పుడే కథ చెప్పాడు. అదేంటండి, వాడు చచ్చి 2 నెలలు అయిందిగా. చూసారు కదండి మా వీడియో, నచ్చిందా మీకు? మాలాగా దెయ్యాలతో ఏమైనా పరిచయం ఉందా? పరిచయం ఉంటే లైక్ కొట్టండి. ఎలాంటి పరిచయం ఉందో కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్కి ఎవరైనా చూపించాలనుకుంటే షేర్ చేయండి. దెయ్యాల నుండి దెయ్యాల విషయాల అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట మర్చిపోకండి.